ఇది వచ్చి నేను మునగాకు పొడి తినడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు 2 ముద్దలు మునగాకు కూడా పొడి చేసుకొని తినండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునగాకు, తర్వాత కొంచెం కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, తర్వాత చింతపండు కొంచెం ఒక బేడ, తెల్లగడ్డలు, ఇంగువ. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ ఫస్ట్ పప్పు దినుసులన్నీ దోరగా వేయించుకోండి. ఆ తర్వాత కరివేపాకును, మునగాకును, ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోండి. అంతే. పప్పు దినుసులన్నీ మిక్సీలో వేసేయండి. ఆ తర్వాత ఆకులు క్రిస్పీగా తయారయ్యేట్లుగా వేయించండి. మిక్సీలో వేసేయండి. లాస్ట్లో తెల్లగడ్డలు వేసేసి తిప్పేయండి. వెరీ ఈజీ. ఇది చింతపండు కూడా ఆకులు వేసినప్పుడే వేసేయండి, మరేం పర్వాలేదు. సూపర్గా మెదిగిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.